హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియతమ వ్లాగ్స్. ఈరోజైతే ఒక మంచి స్నాక్ ఐటెంతోనైతే మేము ముందుకు వచ్చానండి. అదే మొక్కజొన్న గ్యారెలు. ఇది తెలంగాణలో ఎక్కువగా చేస్తూ ఉంటారండి. ఇష్టపడని వారంటే ఎవ్వరూ ఉండరు. ఇది ఈ మొక్కజొన్నలు అమ్మ అయితే ఊరు నుంచి పంపించారండి. నాటు మొక్కజొన్నలు ఇలాగ ఒలుసుకున్నాలో 4 మొక్కజొన్నలండి, కంకులు. ఇలా ఒలుసుకున్న దాన్ని మనము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మీ టేస్ట్ కారంకి తగ్గట్టుగా పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోండి. ఇవి కొంచెం కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను 4 వేసానండి. అలాగే చిన్న అంగుళం అంతా అల్లం ముక్కలు వేసుకోండి. అందులోనే మనము ఇంతకుముందు ఒలిసిన కంకులు ఇందులో వేసుకోండి. ఇలాగా ఒలుసుకున్న దాన్ని మనము గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. బాగా ఫైన్ పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మిగిలినవి కూడా ఇలాగ గ్రైండ్ చేసేసుకోండి. చూసారు కదా, ఇలా బరకగా గ్రైండ్ చేసుకుంటే తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా మొత్తం ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి. మీకు చాలా డ్రైగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం చేసిన తర్వాత అందులోకి ఒక క్యాప్సికమ్ ముక్కలు అయితే తీసుకున్నానండి. ఒక ఆనియన్ అండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినాయి. కొత్తిమీర గుప్పెడు, సాల్ట్ 1 టేబుల్ స్పూను యాడ్ చేశాను. కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసానండి. చాట్ మసాలా 2 టేబుల్ స్పూను, శనగపిండి 2 టేబుల్ స్పూను రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోండి. కొంచెం క్రిస్పీగా బాగుంటుందన్నమాట టేస్ట్. ఇదంతా ఇప్పుడు మనము మంచిగా కలుపుకోవాలండి. ఆ మసాలా అంతా కలిసేలాగా ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. క్యాప్సికమ్ వేస్తే టేస్ట్ ఇంకా చాలా బాగా యాడ్ అవుతుందండి. ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు మనం దీన్ని ఇలా రౌండ్గా చేసేసుకొని ఇలా రౌండ్గా బాల్ షేప్లో చేసేసుకొని దాన్ని ఇలా ప్రెస్ చేసేసుకోవాలండి. గ్యారెల్ షేప్లో ఇలాగా వేలుతోనే చేసేయచ్చు. ఇలాగా ఇప్పుడు మనం దీన్ని చూసారు కదా, షేప్ ఇలా రౌండ్గా చక్కగా చేసేసుకోవాలి. దీన్ని ఇప్పుడు కాగుతున్న నూనెలో ఫ్రై చేసేసుకోవడమేనండి. ఇలా వేడి వేడి నూనెలో ఫ్రై చేసేసుకోవాలి. పిల్లలు చాలా బాగా పిల్లలనే కాదు, పెద్దవాళ్ళు కూడా ఈవినింగ్ ఇలా స్నాక్స్ టైప్గా ఇచ్చేయండి. చాలా బాగా హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టిగా అప్పుడప్పుడు పిల్లలకి స్వీట్ కార్న్స్తో కూడా చేయొచ్చండి. ఇది నాటు అనే కాదు, ఇది ఇలా కాకుండా బెల్లం వేసి కూడా దీన్ని ఇలాగా చేసుకోవచ్చండి. అది ఇంకా చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు పిల్లలకి ఇలాగైతే చేసి పెట్టండి. చూసారు కదా ఎంత చక్కగా, కలర్ కూడా చాలా బాగా వచ్చింది. ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి అన్నిటినీ. దీన్నే మనము బెల్లం వేసి కూడా స్వీట్ టైప్లో కూడా చేసుకోవచ్చండి ఈ గ్యారెలు. అది కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఇలాగా చక్కగా ఫ్రై చేసుకోండి. ఈ గ్యారెల్ని పిల్లల్ని మనము స్కూల్లో స్నాక్స్ కూడా వేయొచ్చండి. చక్కగా తినేస్తారు పిల్లలు. స్కూల్ లంచ్ బాక్స్లో కానీ, లంచ్ బాక్స్లో అంటే స్నాక్స్ టైప్గా కూడా ఇవ్వచ్చు. చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇప్పుడు లోపల కూడా చూడండి, తుంచి చూద్దాము. చాలా చక్కగా ఫ్రై అయిపోతుంది అన్నమాట. లోపల కూడా చూసారా, పచ్చి పచ్చిగా లేకుండా చక్కగా ఫ్రై అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.